సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతను నిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి అది ఘనతనిచ్చును. చూడండి, ఇక్కడ తప్పులు ఎవరు క్షమిస్తారో, నేనైనా నువ్వైనా, ఎవరైతే ఎదుటివాని తప్పులు క్షమిస్తారో, ఎదుటివాని పాపములను మన్నిస్తారో, దేవుడు వాళ్లకు ఘనతనిస్తాడని వాక్యం రాయబడ్డది. ఘనత, కఠినాత్ములకు ఘనత రాదు, కానీ క్షమాగుణము కలిగిన వారికి ఘనత ఇస్తాడు దేవుడు. ఈ రోజున మీ ఇంట్లో కానీ, మీ ఊర్లో కానీ, సంఘములో కానీ నీకు ఘనత ఉన్నదా? దానియేలు అయితే ఆయన యెరూషలేములో నుండి, యూదాలో నుంచి బబులోనుకు చెరపట్టబడిన వ్యక్తి, బానిసగా కొనిపోబడిన వ్యక్తి, కాని దేశములో ఆయన ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతిగాంచిన వాడై ఆ రాజ్యమంతటి మీద ఆయనను నియమింపవలెనని రాజునకు ప్రేరేపణ కలిగింది. రాజునకు ఒక ప్రేరేపణ కలిగింది, ఒక తలంపు కలిగింది. ఈ వ్యక్తి శ్రేష్టమైన బుద్ధి గలవాడని. ఎప్పుడైతే క్షమాగుణం కలిగి పాపములను, ఎదుటి వాళ్ళ పాపములు మన్నించే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, మంచిను చెడును గ్రహించి అర్థం చేసుకొని సరి చేసుకొని ముందుకు ఎవరు నడిపించేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు ఘనతనిస్తాడు. ఇస్తాడయ్యాడా? ప్రైజ్ ది లార్డ్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాన్ని మీరు టిక్కు పెట్టుకోండి, చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మీరు ఎవరి అపరాధములు క్షమించాలి? మీరు మనుషులే, నేను మనుషుడనే. మనము మనిషి అన్నవాడు ఎక్కడనో ఒక్కడ తప్పిపోతాడు. మనిషి అన్నవాడు ఎక్కడనో అక్కడ పడిపోతాడు. మనిషి అన్నవాడు ఎక్కడనో అక్కడ బుద్ధి లేక గడ్డి తింటాడు. బుద్ధి ఉంటే తినడు, బుద్ధి లేకపోతేనే గడ్డి తింటారు. బుద్ధి ఉంటే అన్నం తింటారు వాళ్ళు, బుద్ధి లేకపోతే గడ్డి తింటారు, ఇంకా ఏమైనా తింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే బుద్ధి ఉంటే వానికి దీర్ఘశాంతము ఉంటుంది. బుద్ధి కలిగిన వాడు ఎంతసేపు అయినా ఓర్పు కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, తొందరపడడు. ఎట్టి పరిస్థితుల్లో గడ్డి తినడానికి ప్రయత్నం చేయడైనా దీర్ఘశాంతము, సుబుద్ధి కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తికి కూడా సుబుద్ధి కలిగిన భార్యను దానంగా ఇస్తాడు దేవుడైన యేసయ్య. ఈ రోజున ముఖం బాగలేక అద్దం పగలగొట్టుకున్నట్లు, మన బుద్ధి బాగలేక, మన ప్రవర్తన బాగలేక పిల్లల మీద అంటాము, కోడళ్ళ మీద అంటాం, భార్య మీద అంటాం. నేను ఒకటే మాట చెప్తున్నా, సుబుద్ధి కలిగిన వాడు ఎవడైతే ఎక్కడ ఉన్నా పర్వాలేదు, వానికి సుబుద్ధి కలిగిన భార్య అనే దేవుడు దానంగా ఇస్తాడు.
అది చాలా, ఆ కుటుంబం అనేది చాలా విలువ కలిగింది. మనకు బుద్ధి లేక, దీర్ఘశాంతం లేక తొందరపడుతున్నాం. ఆ తొందరలో ఎక్కడనొక్కడ జారిపోతున్నాం. దాని ద్వారా మనం సమాధానాన్ని కోల్పోతున్నాం. అవునా కదా చెప్పండి? అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, వారు నీ స్నేహితులైతే, నీ బంధువులైతే, నీకు దగ్గర ఉన్నట్లయితే, వారిని క్షమించే మనస్సును నువ్వు ఈ రోజు నుంచి కలిగి ఉండాలి. మానవ జీవితంలో మనకు సమాధానం లేనప్పుడు ఈ మానవ జీవితానికి అర్థమే లేదు. పశువులు బ్రతుకుతున్నాయి, మనం బ్రతికినట్లే అవుతారు. క్షమించండి. మీరు మనుషుల అపరాధములు క్షమించిన ఎడల మీ పరలోకమందున్న తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. రోజు ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా చేతులు ఎత్తండి, దించండి. ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేసేటప్పుడు మన పరలోకములను తండ్రిని యేసు నామములో ఏమడుగుతున్నాం? క్షమించమని ఏమడుగుతున్నాం మనం? ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నేను ఎవరైనా బాధ పెట్టి నువ్వు క్షమించు నాయన, నోరు జారినేమో క్షమించు నాయన, చేయకూడదు చేసినేమో క్షమించు నాయన, తెలిసి చేయలేదయ్యా, క్షమించమని నువ్వు అడుగుతావు. అయితే దేవుడు క్షమించేవాడు. కానీ నీవు క్షమించమని అడిగేటప్పుడు నీవు కూడా నీ పొరుగు వారిని, ఇతరులను, స్నేహితులను, బంధువులను, విశ్వాసులను, వారిని కూడా క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థనలో నిన్ను, నీ పాపములన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను ఎలా. చూడండి, పేతురు అన్నాడు కదా, అయ్యా నా సహోదరుడు రోజుకి 7 సార్లు తప్పు చేస్తే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? ఎన్నిసార్లు తప్పు చేస్తున్నో తెలియదు, కానీ 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే యేసుప్రభు ఏమంటాడు? 70 సార్లు. అంటే నువ్వు ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలంటుండే యేసుప్రభు. ఎందుకే రోజుకు 7 సార్లు క్షమిస్తే సరిపోదా అంటుండు పేతురు. ఒకవేళ నువ్వు 7 సార్లు అతను క్షమించినవనుకో, నువ్వు 8 తప్పులు చేసినవనుకో, మరి ఆడు కూడా 7 సార్లు నేను క్షమిస్తే ఒక తప్పు మిగిలిపోద్ది. ఆ తప్పుకు తప్పకుండా నువ్వు పరిహారం ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరెటువంటి వాళ్ళో నీకు తెలియదు. యేసుప్రభు అన్నాడు ఒక మాట, నేనొక్కనేం లేను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేనొక్కనేం లేను, నన్ను పంపిన నా తండ్రి నాతోనే ఉన్నాడు. నేను సాక్ష్యం చెప్తేది సాక్ష్యం సత్యము కాదు, కానీ నాలో ఉన్న నా తండ్రి చెప్తున్నాడు నా గురించి. ఈ రోజున ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏ సమయంలో ఏం జరుగుతుందో కానీ మనము క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అలాగా క్షమాగుణం కలిగిన వానికి దేవుడు ఘనతనిస్తాడట. కఠిన ఆత్మునికేమో చెడ్డ పేరు వస్తుంది. ఎవరినైనా క్షమించి మంచితనముగా మాట్లాడి కలుపుకొని పోయేవానికి దేవుడు ఘనతనిస్తాడు.